జ్ఞాపకం చేసుకోండి, ధనాపేక్ష కూడా ఒక విగ్రహమే. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తా, దేవుడు అకస్మాత్తుగా పరలోకంలో మధ్యాకాశానికి వచ్చి బోరు తీయడండి, నీ దగ్గర కొంత డబ్బు దాచుకున్నావు, దిండి కింద పెట్టావు, పరుపు కింద పెట్టావు, దాచుకున్నావు, పొట్లం కట్టుకుని పెట్టావు, దాచుకున్నావు, మూట కట్టి పెట్టావు, దాచుకున్నావు. ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, బోరుతాడు, నువ్వు దాచుకున్నవన్నీ ఎవరు అవుతాయి? దేవుడు అడిగాడు ఒక ఆయన అంట బాగా సంపాదించి, ఆహా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, నేను నీకు కావాల్సినంత సంపాదించాను, విస్తారంగా ఉంది, జల్సా చేసుకో అన్నాడంట. దేవుడు అన్నాడంట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినది ఎవనివ్వగును అన్నాడు. నువ్వు సంపాదించింది ఎవనివ్వుతాయ్యా? ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. నువ్వు దాచిన డబ్బు ఎవరి కోసం దాచాం? ఎందుకోసం దాచాం? ఏదో చేద్దాం, అయితే మనం దాచుకుంటే మనకు ఉంటాయి అన్నట్టు, కానీ అది కాకుండా పోయింది కదా. నీది కాదు ఇప్పుడు డబ్బు, నువ్వు వెళ్ళిపోయావు కదా, నీది కాదు. అందుకనే ధనము మీద దృష్టి పెట్టబాకండి. మీ అవసరతల కోసం డబ్బులు తెచ్చుకోండి, తప్పులేదు. నేను మంచి ఉద్యోగం చేశానండి, నాకు డబ్బులు నా చేతుల్లో వేళల్లో అలా వెళ్ళిపోయినాయి, అంతే, కట్టలు వెళ్ళిపోయినాయి నా దగ్గర. కానీ ఈరోజు నేను చెప్పగలను ఖచ్చితంగా, దేవుడు నేర్పించాడు. దేవుని మీద ఆధారపడి జీవనం చేయడం నేర్పించాడు. ఎవరి దగ్గర చేయి దాసను, నేను పొరపాటును కూడా దాసను. ఎవరి దగ్గరైనా చేయి దాపాలంటే సిగ్గేస్తుంది నాకు. ఈ మధ్యలో నేను ఒక సేవకుడితో కూడా మాట్లాడుతూ చెప్పాను, నా దగ్గర ఎవరు నన్ను అడగాలంటే సిగ్గేస్తుందన్నా అనండి. అంటే ఎందుకు? దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడనేది వద్దిక, నీకు దేవుడు ఇస్తాడు. పోనీ నీకు ఈరోజు గంజికి ఇచ్చాడంటే గంజి తాగు, తప్పులేదు. రేపు ఇంకోటి ఇస్తాడు, అది వేరే, దానికి ఉపయోగించుకో. ఈరోజు నీకు గంజికే ఇచ్చాడు, గంజి తాగు. నువ్వు అది కాకుండా ఇంకొకటి కావాలి, నా దగ్గర డబ్బు ఉంటేనే నేను బాగా జీవనం చేస్తాననే విధానంలోకి నువ్వు వెళ్ళి అదొక పెద్ద విగ్రహంలాగా మార్చిన జీవితంలో దేవుని నీ ఆరాధన దేవుడు వింటాడు? అసలు మనం ఆరాధన చేస్తున్నామండి, గుండె మీద చేసుకొని చెప్పగలమా దేవుడు నా ఆరాధన విన్నాడని? చెప్పండి. దేవుడు నా ఆరాధన విన్నాడని, లేకపోతే దేవుడు నేను ప్రార్థన చేస్తే విన్నాడని నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా? అసలు నువ్వెవరు అన్నాడేమో, నువ్వు వింటలేదేమో. అసలు నువ్వెవరయ్యా, నేను ఎక్కడ చూసినట్లేదు. అది నేను పిలిపి ప్రార్థనా మందిరం అండి, నేను దేవుడా పిలిపి ప్రార్థనా మందిరంలో 10:30కి ఆరాధన 11:30కి వస్తానే నేనే అంటావా? నవ్వుతాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే విషయం ఈజీగా తీసుకోవద్దు. మన ఆరాధన ఆయనకు సంతోషం కలిగించాలి. యెహోషువ అలా సంతోషం కలిగించేటువంటి ఆరాధికుడు, దేవుని సంతోషం కలిగించిన ఆరాధికుడు. అలాంటి అనుభవంలో